అపార శక్తులు ఉన్న ఒక దేవబాలుడు, దేవతల వరప్రసాదం పొందిన వాయుపుత్రుడు. కాని ఒకరోజు అతడు తన శక్తులన్నీ మర్చిపోయాడు. ఎవరు హనుమంతుడిని శపించారు? ఈ ఒక్క శాపం లేకపోతే రామాయణం జరిగేదా? అరణ్యాలలో మహర్షులు తపస్సు చేస్తున్నారు. అప్పుడే అక్కడికి ఒక చిన్న బాలుడు వచ్చాడు. అతడు సాధారణుడు కాదు, వాయుపుత్రుడు హనుమంతుడు. హనుమంతుడు చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు. ఒక ఋషి జపమాలను లాగేశాడు, రూపం మార్చి వారిని భయపెట్టాడు. అతనికి చెడు ఉద్దేశం లేదు, కేవలం ఆడుకుంటున్నాడు. కాని తపస్సు భంగమైంది. చివరికి మహర్షులు ఇలా శపించారు: నీ శక్తులు నీకు గుర్తు ఉండవు, ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే అవి వెలుగుతాయి. కాలం గడిచింది. రామాయణ యుద్ధ కథ మొదలైంది. సీతమ్మను వెతుకుతూ వానరసేన సముద్ర తీరానికి చేరింది. అక్కడ 100 యోజనాల సముద్రం ముందుంది. అందరూ వెనక్కి తగ్గారు. అప్పుడు జాంబవంతుడు ముందుకొచ్చాడు. ఓ హనుమంతా, నీవు సూర్యుడిని పండుగా భావించి ఎగిరినవాడివి, దేవతల వరప్రసాదం పొందినవాడివి. నీ శక్తిని గుర్తుచేసుకో. ఆ మాటలతో హనుమంతుడి లోపల దివ్యశక్తి మేల్కొంది. శాపం ముగిసింది. అతని రూపం మహాకాయమైంది. అతని గర్జన పర్వతాలను కంపించింది. అతను అన్నాడు, నేను లంకను దాటుతాను. ఒక ఋషుల శాపం, ఒక గురువు గుర్తు చేయడంతో రామకార్యానికి మార్గమైంది. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్ హనుమాన్ అని టైప్ చేయండి.